ఖురాన్ యొక్క 5 ప్రత్యేకతలు. ప్రపంచంలో కోట్లాది పుస్తకాలు ఉన్నాయి, కానీ ఒకే ఒక పుస్తకం మన జీవితాన్ని మార్చగలదు, అదే ఖురాన్. ఇప్పుడు ఖురాన్ యొక్క 5 గొప్ప ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. మొదటిది, ఖురాన్ అనేది మనుషులు రచించింది కాదు, మనుషులు రాసింది కాదు. ఇది అల్లా పంపించిన దివ్య గ్రంథం. అల్లా సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళి కోసం చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ని అవతరింపజేశాడు. రెండోది, ఖురాన్ అనేది ఎప్పటికీ మారని గ్రంథం. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, మార్పులు చేర్పులు గురయ్యాయి, కానీ ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేర్పులు గురి కాని మారని ఏకైక గ్రంథం ఖురాన్. ప్రళయం వరకు కూడా ఖురాన్లో ఒక అక్షరాన్ని కూడా ఎవరు మార్చలేరు. ఖురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు, సూర హిజ్ర్ సూర నంబర్ 15 ఆయత్ నంబర్ 9, నిశ్చయంగా ఖురాన్ గ్రంథాన్ని మేమే అవతరింపజేశాము, దీన్ని కాపాడే బాధ్యత మాదే. ఖురాన్ అవతరించి దాదాపు 1400 సంవత్సరాలైంది, కానీ ఇప్పటి వరకు ఒక అక్షరం కూడా మారలేదు. మూడోది, ఖురాన్లో ఎన్నో సైంటిఫిక్ మిరాకిల్స్ ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి, ఖగోళ శాస్త్రం గురించి, విజ్ఞాన శాస్త్రం గురించి మరెన్నో విషయాలు ఖురాన్లో తెలియజేయడం జరిగింది. నాలుగోది, సంపూర్ణ జీవన మార్గదర్శకం. ఖురాన్లో ప్రతి రంగానికి సంబంధించి మీకు మార్గదర్శకం లభిస్తుంది. ఖురాన్లో ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎలా జీవితం గడపాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, సామాజికంగా ఎలా ఉండాలి, పొలిటికల్గా ఎలా ఉండాలి, వీటి గురించి ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది. ఐదోది, హృదయానికి శాంతి లభిస్తుంది. ఖురాన్ చదివితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా ఖురాన్ని అర్థం చేసుకొని చదివే ప్రయత్నం చేయండి.